వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కొత్త యూనిఫామ్ డ్రెస్ కోడ్ ను ప్రభుత్వం ఆమోదించింది. విద్యార్థులకు మరింత సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా ఉండేలా యూనిఫామ్ లో మార్పులు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. కొత్త డ్రెస్ కోడ్ వివరాలు: అబ్బాయిలకు లైట్ బ్లూ రంగు షర్ట్, డార్క్ బ్లూ రంగు ప్యాంట్, బాలికలకు లైట్ బ్లూ రంగు టాప్, డార్క్ బ్లూ రంగు బాటమ్. అలాగే 6-7వ తరగతిలో చదువుతున్న అబ్బాయిలకు ఇకపై తప్పనిసరిగా ప్యాంట్లు ధరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త రంగులు, డిజైన్ తో యూనిఫామ్లు విద్యార్థులకు మరింత ఆకర్షణీయంగా ఉండడంతో పాటు ఏకరూపతను తీసుకురానున్నాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేయగా కొత్త డ్రెస్ కోడ్ తక్షణమే అమల్లోకి రానుంది. తెలంగాణ రాష్ట్రంలోని కేబుల్ టీవీ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, కేబుల్ టీవీ నిర్వాహకులు, ఎంఎస్ఓలు, సిఇఓలు మరియు మీడియా ప్రతినిధుల సమస్యలు పరిష్కారం, అక్రిడేషన్ హక్కుల సాధన లక్ష్యంగా తెలంగాణ కేబుల్ టీవీ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం జూన్ 15, 2026న హైదరాబాద్ లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. లంచ్ అనంతరం ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో కేబుల్ టీవీ జర్నలిస్టుల అక్రిడేషన్, డిజిటల్ సాంకేతిక మార్పుల నేపథ్యంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. కేబుల్ టీవీ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి నియోజకవర్గ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు మంజూరు చేయాలని, డిజిటల్ సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా కేబుల్ టీవీ జర్నలిస్టులకు అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జేఏసీ గౌరవ సలహాదారులు పాషం యాదగిరి, అక్రిడేషన్ కమిటీ సభ్యులు విరాహత్ ఆలీ, మారుతి సాగర్ తదితరులు హాజరు కానున్నారు. సంచార, అర్ధ సంచార జాతుల తరతరాల డిమాండ్ కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 51 కులాలకు విముక్తి, సంచార, అర్ధ సంచార తెలుగుగా అధికారికంగా గుర్తిస్తూ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జీవో ఎంఎస్ నెంబర్ 10ను ఈ నెల 12వ తేదీన జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ తిపిరిశెట్టి మాట్లాడుతూ, దశాబ్దాలుగా సామాజికంగా వెనుకబడిన సంచార జాతుల హక్కుల పోరాటానికి ఇది చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఎన్డి డెవలప్మెంట్ బోర్డు సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని బీసీ కమిషన్ కు అప్పగించగా, కమిషన్ 51 కులాలకు గుర్తిస్తూ తుది నివేదికను సమర్పించారు. అనంతరం రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో అధికారిక గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, బీసీ కమిషనర్ చైర్మన్ నిరంజన్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్, సీఈఓ ఆలోక్ కుమార్ తో పాటు సంబంధిత అధికారులకు సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ జీవో ద్వారా లక్షలాది సంచార, అర్ధ సంచార కుటుంబాలకు విద్య, ఉద్యోగాలు, సంక్షేమ పథకాల్లో మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రత్యేక డిఎన్డి కమిషన్ ఏర్పాటు, 51 కులాలకు ప్రత్యేక గ్రూప్ కింద 10% రిజర్వేషన్లు, ఎంబీసీ కార్పొరేషన్ కు డిఎన్డి డెవలప్మెంట్ కార్పొరేషన్ గా పేరు మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగజోగి శ్రీనివాస్, అధ్యయన కమిటీ చైర్మన్ వెంకట నారాయణ, వైస్ చైర్మన్ పుల్లప్పు సమ్మయ్య, కోశాధికారి సిద్ధుల రవీందర్, ఉపాధ్యక్షులు పన్నీరు నాగేశ్వరరావు, యూత్ అధ్యక్షులు యువరాజ్, సింహాద్రి, కృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అతి ప్రియమైనటువంటి ప్రజాస్వామ్య జర్నలిస్టులకు మరియు నా సాటి సంచార జాతుల పెద్దలకు, మిత్రులకు, శుభవిలాసులకు అందరికి కూడా నమస్కారాలు. నా పేరు ఫకీర్ జహాంగీర్ పాషా, తెలంగాణ రాష్ట్ర ఫకీర్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. దాంతోపాటు రాష్ట్ర సంచార జాతుల ఉపాధ్యక్షునిగా మాకు సంచార జాతులకు గత 18 సంవత్సరాల నుంచి విభిన్న తరహాల ఉద్యమాలు, రస్తరోకులు, రకరకాలుగా కార్యక్రమాలు చేసి ఎన్నోసార్లు గత ప్రభుత్వాలకు, ప్రస్తుత ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగినది. ఆ నివేదికల ఆధారంగా మా యొక్క బతుకులు చాలా 70% యాచక వృత్తి, భిక్షటన చేస్తే బతుకుతాయి సంచార జాతులు. ఒక 30% మాత్రం వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో బతుకుతారు. మిత్రులారా, ప్రజాస్వామ్య పెద్దలారా, రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకులు, ప్రజాస్వామ్య పాలకులు రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా వారితో పాటు రాష్ట్ర బీసీ కమిషన్ అధికారులకు, పాలక వర్గమైనటువంటి నిరంజన్ గారికి, అదేవిధంగా
రాష్ట్ర ప్రభుత్వ బీసీ సలహా సంఘం ప్రతినిధి అయినటువంటి వి హనుమంతరావు గారికి మరియు మా బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి తదితర పెద్దలకు అందరు కూడా నేను కృతజ్ఞత తెలుపుతూ వారితో పాటు మా పెద్దలైనటువంటి సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వంటెద్దుల నరేంద్ర గారికి మరియు సలహాదారు వెంకటనారాయణ గారికి తిప్పెచెట్టి శ్రీనివాస్ గారికి మరియు తదితర పెద్దలకు కూడా నా తెలంగాణ రాష్ట్ర పక్కిరి సంక్షేమ సంఘం నుంచి మరియు రాష్ట్ర సంచార జాతుల ఉపాధ్యక్షులుగా 2 చేతులు ఎత్తి అభినందన కృతజ్ఞత తెలుపుతున్నా. ఎందుకంటే మాకు వెన్నట్టుండి మా పక్కిరి సోదరులకు తదితర సంచార జాతుల ప్రతినిధులకు మేమున్నాము అని తండ్రి పాత్ర పోషించి సామాజిక న్యాయం చేసి జీవో నెంబర్ 10ని మాకు అప్పచెప్పినందుకు వీరందరికీ మరోసారి కూడా నా సంఘం నుంచి నేను వీరికి కృతజ్ఞత అభినందనలు తెలుపుతున్నా. ఈరోజు సంచార జాతులు దేశంలో రాష్ట్రంలో చాలా దుర్భర స్థితిలో జీవనం సాగిస్తున్నారు. అందులోన మా పక్కిరి సభ్యులు ఇంతవరకు 70% జాతరల కాడ ఉరుసుల కాడ గ్రామీణ ప్రాంతంలో ప్రతి చోట యాచక వృత్తి చేసి బతుకుతున్నాం. ఈ సర్టిఫికెట్ డిఎన్టీ సర్టిఫికెట్ అయినందుకు మాకు కొంతవరకు సామూహికమైనటువంటి విద్యాపరంగా ఉద్యోగపరంగా ఇతర ఆర్థిక పరంగా మాకెన్నో రకాలుగా ఈ ప్రభుత్వ పరిధిలో మేలు జరుగుతుందని భావించి అదేవిధంగా మేము అందరికి కూడా నా సంఘం నుంచి మరోసారి కృతజ్ఞత తెలుపుతూ నేను ముగిస్తున్నా. జై సంచార్, జై పకీర్, జై భారత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.